అమ్మాయి ఏం చేస్తున్నావు? ఇల్లు చాలా బాగా ఉంది. సౌకర్యంగా ఉందా అమ్మా? ప్లీజ్ సిట్ డౌన్. నీ పేరేమిటన్నా? నీ పేరు? నీనా. నీనా? నాకు నీనా అనే భేదం లేదమ్మా. ఏమిటో నువ్వు వచ్చినప్పటి నుంచి నీతో మాట్లాడాలని ఎంతో ఇదైపోతున్నాను. ఏది ఎక్కడా తీరిక దొరకందే. నీదేవురమ్మా? కాలిఫోర్నియా. కాలీఫ్లవరా? అది ఊరు కూడానా? నో, కాలిఫోర్నియా. ఓహో, మా పందల పర్లా ఇది పెద్ద ఊరు కావచ్చు. చూడమ్మా, మొగుడు వెంట దేశం కాని దేశం పంపించేశారు మీ వాళ్ళు. నీకేం కావాల్సి వచ్చినా నన్ను అడగమ్మా. కొంచెం కరివేపాకు ఉందా? కరివేపాకు కరివేపాకు చారులో వేసుకుంటారు అది. అబ్బా, ఇదే నీకు అర్థం కాలేదు కావచ్చు. చూడమ్మా, పక్కింటి మాలక్ష్యం లేదు, ఉత్తర ఆకాశి. ఇంటి మీద పడి అది కావాలి ఇది కావాలని పీక్కు తింటుంది. దాన్ని రానివ్వు బాక. ఉల్లిపాయ ఉందా? నీదొక అర్థం కాని సోదా. చూడమ్మా, ఆ అప్పం ఉన్నాడే కొత్త రణప్లేతికి ఈ వీధి వీధంతా వాడు ఎదాన పడి వస్తుంది. మీ ఆయన కొంచెం జాగ్రత్తగా ఉండమనమ్మా. కొంచెం చింతపండు ఉందా? ఉన్నా నీకు అర్థం కాదులే. రావడం నాదే బుద్ధి తక్కువ. మీ వారు వచ్చినట్టున్నారు, నేను వస్తానమ్మా. ఏమంటుంది కాంతమ్మ? ఐ జస్ట్ డోంట్ అండర్స్టాండ్. అది నీ అదృష్టం. వాళ్ళ మాటలే కనుక నీకు పూర్తిగా అర్థమైతే నీకు మట్టిపోతుంది. నో నో, దే ఆర్ వెరీ నైస్. సరేలే, వీళ్ళ సంగతి వీళ్ళ భాష అర్థం చేసుకోవాలంటే నీకు కొన్నాళ్ళు పడుతుంది. అంతవరకు ఇంగ్లీష్ తెలుగు తెలిసిన అమ్మాయిని పంపని మా ఆఫీస్ క్లర్క్తో చెప్పాను, ఇవాళే పంపుతాను అన్నట్టు. ఓ, షీ ఈస్ హియర్ ఆల్రెడీ. జాలీ జాలీ. ఎస్ మేడం, అయ్యగాడికి దండకాలు పెడతాను సార్. ఏం పెడతాను? అయ్యగాడికి దండకాలు పెడతాను సార్. అయ్యగారి దండాలు పెడతావా? సార్. చంపావు. దండకాలు కాదు, దండాలు. అదే సార్. సరే, నీదే ఊరు? సార్, నాది అమ్మగాడు లండన్ లో పుడతాడు సార్. నాది నాన్నగాడు బెజాడ్ లో పుడతాడు సార్. నాది తెగులు బాగా చస్తుంది సార్. తెలుగు చావడం ఏంటి? సార్, నాది తెగులు బాగా చస్తుంది సార్. కర్మ, నీకు తెలుగు బాగా వస్తుందా? సార్, అది సార్. అది తెలిసేసరికి మేము చచ్చేట్టున్నాం. షీస్ అ గుడ్ గర్ల్. పోనీ నీకు వంట చేయడమైనా బాగా వచ్చా? అదే కాఫీ, ఇడ్లీ, పూరి వగైరా వగైరా. నా వల్ల కాదు సార్. ఏమిటి? నా వల్ల కాదు సార్. నీ వల్ల కాడు ఏమిటి? అది సార్, పూరి, ఇడ్లీ, వడ నా వల్ల కాదు సార్. వంట బాగా చస్తాను సార్. నీ వల్ల కాదనే? నేనా? ఈవిడ వల్ల నీకు తెలుగు రావడం సంగతేమో గాని నెల తిరిగేసరికి మన ఈ వలకట్లో పడేయటం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. అది కాదు సార్, నాది ఫుడ్ తింటే నీది ఆరోగ్యం చస్తుంది సార్. ఏమిటి? రోగం వస్తుందా? హెల్త్ సార్, హెల్త్. ఆరోగ్యం ఆరోగ్యం చస్తుంది. ఆరోగ్యమా? అది అది సార్. ఏమిటో నీ మాటల్లో అక్షరాలు ఎగిరిపోతున్నాయి, తిరగబడుతున్నాయి. నీ వంట తింటే మా ప్రాణాలు కూడా. సార్, నీకు ఫియర్ వద్దు సార్. సేమా? ఎస్ సార్. సార్, నాకు 6 years ఎక్స్పీరియన్స్ ఉంది. అమ్మగారికి బాగా తెగులు నేర్పుతాను సార్. అమ్మా చూడు, నువ్వు వీలైన శ్రీరాముని శ్రీరాముని దయచేతను దయచేతను నారూఢిగా 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 సకల జనులు సకల జనులు నౌరాయనగా నౌరాయనగా. ఏమండి ఏమండి? కావండి. వాట్స్ దిస్? ఇదే, ఇది భర్త. భర్త మీన్స్ ఓ, ఐ సీ. అండ్ దిస్? ఇది దైవం. దైవం ఇస్ గాడ్. ఓ. ఈ దోసకాయలు ఎంత? అది దోసకాయలు కాదమ్మా, దోసకాయలు. ఓకే, చెప్పు మ్యాన్. ఎంత? 20 రూపాయలు. ఈ బీరకాయలు? బీరకాయలు కాదమ్మా, బీరకాయలు. నా తల్లి ఎక్కడ పుట్టావు తల్లి, కూరగాయల పేర్లు రావు నీకు. కిలో 2.5 2.5? టూ మచ్ టూ మచ్. ఈ కరకాయలు? ఈ కరకాయలా? కరకాయలు 2.35 కిలో. ఓ, సర్ఫ ಮಾಡಿ చెప్పు మ్యాన్. సరుసం. అదేంటి మ్యాన్ అట్లా చూస్తావు? సర్ఫ ಮಾಡಿ చెప్పు, మోసం చేస్తావు. సరుసం? ఏ మ్యాన్,
కేకేసి ఉంటుంది. అలాంటి గమనిస్తున్న పిల్ల అందుకేనా అందగాండి కదా. ఏమిటండి? చూడు మిస్టర్, సరసం చేసి ఇమ్మంటే మోసం చేస్తాడు. ఏమయ్యా, వయసు పెరిగింది కదా, సరసం ఆడతావా? సరసం ఆడమన్నారండి. సరసం ఆడడం అంటే అది కదయ్యా, సరసమైన ధరలో ఎంత మొత్తం? 2 రూపాయలు ఇవ్వండి. తీసుకో. ఏమండి కరకరకాయలు వద్దండి? వద్దు మ్యాన్. వద్దండి, వద్దు. నేను తీసుకుంటాను. మీకు కాకరకాయలు ఇష్టం లేదా అండి? మా అమ్మగారికి ఇష్టం లేదు. అంటే మీ అమ్మగారికి అంత పెద్ద పెద్ద కోరికలు లేవన్నమాట అండి. అమ్మ మీన్స్ నా దగ్గర పనిచేసే అమ్మ. ఓహోహో, కూపి మా కూపి అంటే కూరగాయల పిల్ల అని. అది నామం పెట్టావు? ఆ నామం ఈ నామం కాదండి, అది నామం అంటే నేమ్, పేరు. ఓహో, పేరు. మీ పేరు కూపి కాదండి? నా పేరు కూపి కాదు, జల్లి జల్లి జల్లి. నా పేరు ఏమిటో తెలుసా అండి? సంచి. గుడ్ నేమ్, వెరీ గుడ్. అసలు జల్లి గారు, జల్లి జల్లి గారు సుతో కూడా ఈ మాట ఎప్పుడు గుడ్ నేమ్ అందా అందా అంటుందంటుంది. నేనా? హౌ ఆర్ యు డార్లింగ్? చాలా కూడా మార్చారండి. ఇదిగో తెలుగులో మాట్లాడితే ఒక ప్రమాదం ఉంది. ప్రేయసి బాగున్నారా అంటే బాగుండదు. సో ఇంగ్లీష్ ఇస్ బెటర్. త్వరగా ఇంటికి వస్తారుగా? ఓకే. సీతా మహాసాధ్విని చూసి అనసూయాదేవి సాదరంగా తన కుటీరంలోకి ఆహ్వానించింది. అమ్మా, నువ్వు కారణ జన్మురాలివి. నీ వల్ల శ్రీరామచంద్రుడు దైవ కార్యాన్ని సాధించబోతున్నాడు. నీ వల్ల శ్రీరామచంద్రుడు దైవ కార్యాన్ని సాధించబోతున్నాడు. ఏమిటండి వాళ్ళు అలా చూస్తున్నారు? ఓ అదే, నువ్వు అందంగా ఉన్నావని. మరి అందరి ఆడవాళ్ళని అలా చూడలే? వాళ్ళందరూ మామూలుగా ఉన్నారు, నువ్వు స్పెషల్ గా కనిపిస్తున్నావు. డోంట్ ఫర్గెట్, యు లుక్ ఫారిన్. ఎంతగా చూస్తున్నారు అంతే. ఐ సీ. తప్పు వాళ్ళది కాదు, నాది. ఇప్పుడు నిన్ను ఎవరైనా చూస్తే నిజంగా తెలుగు అమ్మాయి అనుకుంటారు. నేనా? నిన్ను చూడటం కాదు, నిన్ను పిలవటంలోనూ తెలుగుదాన్ని అనిపించాలి. ఇక నుంచి నీ పేరు మీనా కాదు, మీనా. మీనా చాలా బాగుంది. మీనా, మనసుంటే మార్గం ఉంటుందని అందుకే అన్నారు. ఇప్పుడు నువ్వు 100కి 100 పైసల కంటే ఆడపడుచు అయిపోయావు. పొరపాటు, ఇంకొక కొరత ఉండిపోయింది. ఏమిటిది? స్నానం చేయండి, చెప్తాను. ఏదో చెబుతానన్నావు, ఇప్పుడు చెప్పు. ఆడది అన్ని వేళల్లో అపురూపంగా చూసుకునేది ఏది చెప్పండి? నేను చెప్పలేను. నిన్ను చూసినప్పటి నుంచి నా మీద ఆలోచించడం మానేసింది.
ఈ దేశంలో ఆడపడుచు అతి పవిత్రంగా చూసుకునే అదృష్టం ఒకటి ఉందండి. ఇదిగో ఇది. మంగళసూత్రమా? అవునండి. ఉండండి. దేవుడి ముందు 3 ముళ్ళు వేయండి. మీద ఈ దేశంలో పుట్టి పెరిగిన ఆడవాళ్ళ అర్హతని నువ్వు కోరి సంపాదించుకున్నావు. వాళ్ళకు పుట్టుకొచ్చిన సంప్రదాయాన్ని కరంతో సొంతం చేసుకున్నావు. I am proud of you, Meena. ఇప్పుడు 100కి 100 పాళ్ళు ఇల్లాలి అయిపోయినట్టేగా. ఇంకొకటి ఉంది, ఇలా రండి. వానా వానా వెల్లువాయి కొండా కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి